పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఎవరు ఇస్తారు? సరే సరే ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలా, జగనన్న గెలిపియాలా, వీరాంజుని గెలిపియాలా పెద్దమ్మ. ప్రధానంగా ఈరోజు పుట్లూరు మండలం అంటే సింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలంలో బడుగుపల్లి అలాగే జంగంరెడ్డిపేట ఇల్లుట్ల గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. మడుగుపల్లి గ్రామంలో జంగంరెడ్డిపేట గ్రామంలో కూడా మహిళలందరూతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించి వారికి సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని తెలుసుకొని మాకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు మాకు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకునే సమయం వచ్చింది. ఖచ్చితంగా మా జగనన్నకే ఓటు వేస్తాము, మళ్ళీ మా జగనన్నే ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి మహిళలందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావున వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. మా రేపటి తరం కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం మా జగనన్న మా పిల్లల కోసం అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అలాగే జగనన్న గోరుముద్ద కావచ్చు, ఇలా ఏ పథకాలు తీసుకున్నా కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా సంక్షేమము అందించడం జరుగుతూ ఉంది. కావున మహిళలందరూ కూడా రాష్ట్రంలో మహిళలందరూ కూడా లబ్ధిదారులు కూడా మేమే ఎక్కువ ఉన్నాము. ఖచ్చితంగా మా జగనన్నను ఈ ఎన్నికల్లో ఆశీర్వదిస్తాము, ఖచ్చితంగా మా జగనన్నకే ఓటు వేస్తాము అని చెప్పేసి ధీమాగా చెబుతున్నారు. కావున నేను కూడా గ్రామంలో ఉండే రైతులను కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి అడగడం జరిగింది. మీకు రైతు భరోసా వస్తుందా, రైతు భరోసా కేంద్రాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళందరినీ అడగడం జరిగింది. మాకు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే రైతు భరోసా వస్తూ ఉంది. అలాగే జూన్ జూలైలో పంట వేసే ముందు కూడా రైతు భరోసా మాకు ఎంతో ఉపయోగపడుతూ ఉంది. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఎరువులు అలాగే గోదాముల్లో స్టాక్ పెట్టేసి మాకు సమయానికి అవసరం వచ్చినప్పుడల్లా మాకు ఎరువులు కూడా అందించడం జరుగుతూ ఉంది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జగనన్న సురక్ష ద్వారా కూడా ప్రజలకు వైద్యం అందించడం జరిగింది. కావున విలేజ్ క్లినిక్లో కూడా ఈరోజు ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. కావున రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి, అలాగే సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మా జగనన్నను సీఎం చేసుకుంటామని చెప్పేసి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు.